తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఫస్ట్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు భూమి సునీల్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఈ యాక్ట్ ఎందుకు తీసుకురాలేదు? ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే తీసుకురావడం గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఈ చట్టం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 30వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చిందో దేశంలోనే మొట్టమొదటి చట్టం. ఇలాంటి చట్టం కావాలి అని భారతదేశంలో 1989 నుంచి ప్రయత్నాలు మొదలైనాయి. 1989లో ప్లానింగ్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి మొదలుకుంటే ఎన్నో ప్రయత్నాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం చాలా ప్రాధాన్యత ఉన్న చట్టం. ఎందుకు అనేది ఒక మామూలు భాషలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఈ రోజున మీకు ఒక ఎకరం పొలం ఉంది. ఎకరం పొలం ఉంటే 6వ చట్టం కింద మీకు పాస్బుక్ ఉంటుంది. మీ పేరు 1Bలో రావాలి, మీ పేరు ఆన్లైన్ రికార్డులో కనపడాలి, మీ పేరు అడంగల్లో ఎంట్రీ జరగాలి. ఒకవేళ అమ్మకాలు కొనుగోలు జరిగితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా మీ పేరు రావాలి. అట్లా చెప్పుకుంటూ పోతే మీకు ఎకరం పొలం ఉందన్న విషయాన్ని ఒక 5-6 డిపార్ట్మెంట్లు నిర్వహించే 30-40 రికార్డులలో పేరు రావాలి. తీరా ఇన్ని రికార్డుల పేరు వచ్చినా సరే ఆ రికార్డులో పేరు ఉంటే ఇది నాది అని గ్యారంటీ ఉంటుందంటే ఏ గ్యారంటీ లేదు. నా పేరు 1Bలో ఉన్నంత మాత్రం యజమాని అయిపోను. 1Bలో ఉంది కాబట్టి ఇక నాకు ఎవరు ఎదురులేదు చెప్పడానికి కూడా లేదు. రెవెన్యూ రికార్డు నిర్వహించే ప్రభుత్వం కూడా రికార్డు అయితే రాస్తుంది, కానీ రికార్డుల వివరాలకు ఏ గ్యారంటీ లేదు. రాసేది రెవెన్యూ డిపార్ట్మెంటే కదా. నా పేరు మీరు 1Bలో యజమాని రాసుకున్నారు కదా, మరి యజమాని గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఇంకొక విషయాన్ని మనం ఆలోచిస్తే, మీరు ఇలా ఒక బైక్ కొనుక్కుంటారు, ఒక కారు కొనుక్కుంటారు. మీ పొరపాటు వల్ల, అవతలోడి పొరపాటు వల్ల మీ కారుకో బైకో డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు. మరి మీరు జీవితకాలం డబ్బులు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కుంటారు, 1 ఎకరం పొలం కొనుక్కుంటారు. తర్వాత తెలుస్తుంది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనో, లేదా గవర్నమెంట్ ల్యాండ్ అనో, అసైన్ ల్యాండ్ అనో. మరి ఉంటే భూమి ఉండాలి, లేకపోతే నష్టపరిహారం రావాలి కదా. అలాంటి వ్యవస్థ మన దేశంలో ఉందా? ఇది లేదు. కాబట్టి ఏదైతే ఆస్ట్రేలియాతో మొదలుకొని దాదాపుగా 30-40 దేశాలలో అమల్లో ఉన్న ఒక కొత్త వ్యవస్థ ఈ చట్టం ద్వారా అమల్లోకి రాబోతుంది. ఏమవుతుంది ఈ చట్టం వస్తే అంటే, అన్ని రికార్డులు మాయమవుతాయి. భూములకు సంబంధించిన అన్ని రికార్డులు మాయమైపోయి ఒక్కటే ఒక భూమి రికార్డు ఉంటుంది. ఇన్ని భూమి రికార్డులు చూసుకోవాల్సిన పని ఉండదు. 30-40 రికార్డు పని లేదు. ఆ ఒక్క రికార్డులో మీ పేరు ఉందంటే ఇంకా అది మీరే యజమాని. రెండోది, ఆ రికార్డుల్లో ఉన్న పేరుకి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. అంటే ఆ రికార్డుల్లో కనుక తప్పులు జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. బాధ్యత వహించటమే కాదు, ఆ రికార్డులో ఉన్న ఎంట్రీ వచ్చిన తర్వాత కూడా ఏదైనా నష్టం జరిగితే భూ యజమానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు. దీన్నే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అంటాం. కంక్లూజివ్ టైటిల్, టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్. ఈ మూడింటిని ఇచ్చే చట్టమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఇది అమల్లోకి వచ్చింది, ఇంకా రూల్స్ రావాల్సి ఉంది. ఈ చట్టం కనుక పూర్తిగా అమలైతే భూములకు ఒకటే రిజిస్టరు, ఆ రిజిస్టర్లో పేరున్న వ్యక్తికి ప్రభుత్వమే గ్యారంటీ, నష్టం జరిగితే నష్టపరిహారం, భూ వివాదాలను పరిష్కారం చేయడం కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థ వస్తుంది. ఒక భూ యజమానిగా ఆలోచించితే మాత్రం భూమి హక్కుకి పూర్తి భద్రత కల్పించేందుకు ఇది ఒక పెద్ద ముందడుగని చెప్పొచ్చు.